జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో టాపిక్ ఏంటంటే, ఏ వయసులో ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాలి? లేదా ఏ వయసులో సమాషయనం తీసుకోవాలి? ఏ వయసులో మంత్రదీక్ష తీసుకోవాలి? వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి. నాకు తెలిసిన వరకు సమాధానం చెప్తాను. ఇంకా నాకు తెలియకపోతే పెద్దల్ని, అర్చకుల్ని, ఆచార్యుల్ని అడిగి మీ డౌట్స్ని నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. స్టార్ట్ చేద్దాం. అయితే ఏ వయసులో ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాలి అనేది ముందు మాట్లాడదాం. అయితే వయసుతో సంబంధం ఏముందండి? ఒకసారి ఆలోచించండి. నేనున్నాను ఇప్పుడు. నాకు ఒక మోర్ దెన్ 27 ఇయర్స్. అయితే ఈ 27 ఇయర్స్‌లో నేను 2015 నుంచి ఈ ఆధ్యాత్మిక పరంగా వచ్చాను. అంటే ఇప్పటికి ఒక 8 సంవత్సరాలు అవుతుంది. 8 ఏళ్లలో నేను 8 ఏళ్లలోనే నేను ఇంకా చాలా లేట్‌గా వచ్చాను అనిపించింది నాకైతే. మనకి సమయమే ఉండదు భగవంతుడి గురించి ఆలోచించుకుంటే. నాకసలు టైమే ఉండదు. వీడియోలు చేసుకోవడానికి, చదువుకోవడానికి, తిరువారాధన చేసుకోవడానికి. ఇంకా నాకు కొన్ని పుస్తకాలుంటాయి చదువుకోవాలి కదా! నేను ఖాళీ టైంలో పుస్తకాలు చదువుకోవడం, నా వర్క్ నేను చేసుకోవడం, నా భార్యని, మా ఇంటి కుటుంబ సభ్యులందరితో మాట్లాడడం. సో, ఏ ఒక్కటి మిస్ చేసినా మనం ఫెయిల్ అయినట్టే. కాబట్టి అన్నిట్లో కూడా ఉండాలి. కాబట్టి సగం వయసు అయిపోయిన తర్వాత ఒక 35, 45 వచ్చిన తర్వాత ఆజ్ఞాతపరంగా వచ్చామనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేం. కొన్ని చోట్లకి వెళ్ళలేం. ఉదాహరణకి నేను తిరుమల సేవకెళ్తాను. ఎవ్రీ ఇయర్ ధనుర్మాసంలో వెళ్తాము. అంటే డిసెంబర్ టైంలో ఒక వారం రోజులు తిరుమల కొండపైన ఉండిపోతాము. దాని గురించి ఒక వీడియో వస్తది. శ్రీవారి సేవ ఎలా చేయాలి అనేది. ఆల్రెడీ ఆ వీడియో షూట్ చేశాను. ఇంకా ఎడిట్ చేయలేదు. పంపిస్తాను. అది కూడా వస్తది. అయితే అప్పుడు నేను వారం రోజులు తిరుమల కొండపై ఉండిపోయినా నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరనమాట. నా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు. నా మ్యారేజ్‌కి ముందు వెళ్ళేవాడిని. పెళ్ళైన తర్వాత నాకు వెళ్ళడం కుదరలేదు. అయితే మనం పెళ్ళికి ముందే అంటే వివాహానికి ముందే మనం ఆధ్యాత్మికపరంగా వచ్చామనుకోండి, మనకు చదవాల్సిన విషయాలు కొంచెం చదువుకుంటాము. కొన్ని ఆచరణలో పెడతాము. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఏంటంటే పర్ఫెక్ట్ లైఫ్ వచ్చేస్తదనమాట. పెళ్ళైన తర్వాత డిఫరెంట్, పెళ్ళికి ముందు డిఫరెంట్. సో, అప్పుడు మనం పెళ్ళైన తర్వాత నేర్చుకుంటూ ఉంటే ఇంక భార్యకి టైం ఇంకొక మన పర్సన్ మన లైఫ్‌లో యాడ్ అవుతారు. భార్యకి టైం ఇవ్వాలి, మనం ఆరాధన చేసుకోవాలి, చదవాలి, కుటుంబ సభ్యులను చూసుకోవాలి, మన జాబ్ చేసుకోవాలి. ఎన్ని పనులుంటాయి. ఇవన్నీ హ్యాండిల్ చేయలేం కదా! మధ్యలో మళ్ళీ నేర్చుకోవడం. అది నేర్చుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ముందుగా మనం నేర్చేసుకుంటే కొంచెం ఫ్రీ అవుతుందనమాట. విష్ణు సహస్రనామం గానీ, తిరుప్పావై గానీ, లేకపోతే ఇంకా మీకు ఇష్టమైన దేవుడు శివుడైతే శివ సహస్రం గానీ, లలిత సహస్రనామం గానీ ఏదైనా సరే ఎవరు ఏ ఇష్టదైవం ఉన్నారో ఆ దేవతలకు సంబంధించి స్తోత్రాలు నేర్చుకోవడం గానీ, పాటలు గానీ, సాంగ్స్ కానీ ఏవైనా సరే నేర్చుకోవాలన్నా, ఏమైనా చెయ్యాలన్నా సరే వయసులో ఉన్నప్పుడే పెళ్ళికి ముందే అని ఎక్కువ నేర్చేసుకుంటే చాలా మంచిదని నా యొక్క ఒపీనియను. తర్వాత ఇంకేదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకున్నా, నేను తిరుమల సేవకెళ్ళాను అనుకోండి, వారం రోజులు అక్కడే ఉండిపోతా. నన్ను అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు అంటే ఇంక నాకు మ్యారేజ్ ముందు ఎళ్ళానని చెప్పాను కదా! సో, అప్పుడు నాకు వారం రోజులు ఉండిపోయినా అమ్మ, నాన్న ఇంటికాడ చూసుకుంటారు. సో, వారం రోజులు ఫ్రీ బోర్డ్ అనమాట. తిరుమలలో ఉండిపోవడం అంటే 7 రోజులు తిరుమల కొండ మీద ఉండడం అనేది ఇంకా ఆ వర్ణనాతీతం. అది తిరుమల శ్రీవారి సేవకి వెళ్ళినోళ్ళకి మాత్రమే అది ఒక అనుభవం అనమాట అర్థమవుతది. మిగతా వాళ్ళకి కొంచెం వెళ్ళామా, వచ్చేసామా అన్నట్టుగా ఉంటది. అలా కాదు, తిరుమలలో 7 రోజులు ఉండిపోతే ఆ ఫీల్ 7 రోజులున్నా వర్ణించలేమనమాట. అంత అద్భుతంగా ఉంటది. సో, అలా వయసులో ఉన్నప్పుడు ఏ యాత్రలన్నా చేయగలం, ఏ పుస్తకాలను చదవగలం, కొంచెం మంచి మర్యాద, వినయం, విధేయతలు, ఎవరి పట్ల ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటాం. కొంచెం 35 వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటదంటే వినడానికి వినబుద్ధి కాదు ఎవరు చెప్పింది కూడా. ఈడేంటి నాకు చెప్పేది, పిల్ల బచ్చగాడు చెప్తున్నాడు. నువ్వు నాకు చెప్పొచ్చావా, నీకు తెలుసా అంటే అందరు కాదు, కొందరు ఇలాంటి అహంకారం మొదలవుతుందనమాట. ఒకళ్ళు చిన్న వ్యక్తులు, చిన్న పిల్లలు చెప్పినా నా వయసుకు నువ్వు చెప్పడం ఏంటి, నేను ఇలాంటి ఎన్నో చూసొచ్చాను అని అలా ఆ స్టేజ్‌కి వెళ్ళిపోతాం. లేదంటే సగం జీవితం అయిపోయింది కదా, ఎందుకులే అనిపిస్తది. సో, ఇలా కాబట్టి చిన్న వయసులోనే మీ పిల్లలకైనా ఎవరికైనా సరే మన సాంప్రదాయాలని, మన మన సంస్కృతిని అలవాటు చేయండి. పూజ చేయడం పక్కన చిన్న పిల్ల అనుకోండి, ఒక 8 ఏళ్ళు దాటిన పిల్లలనుకోండి, అంటే చిన్న పిల్ల అంటే మనం పూజ చేసుకున్నాం అనుకోండి, ఆరాధన చేస్తున్నాం, అవన్నీ లాగి పాడేస్తుంటారు. అలా కాదు, కొంచెం ఆళ్ళకి ఐడియా వచ్చిందనుకోండి, వాళ్ళతో హారతి తిప్పించడం, అంటే దూరంగా పట్టుకొని మనం దగ్గరుండి చేయించడం, చిన్న చిన్న శ్లోకాలు చెప్పడం, ఇవన్నీ అలవాటు చేస్తే వాళ్ళు త్వరగా డివోషనల్‌గా ఉంటారు. ఎలాంటి చెడు అలవాట్లు చేసుకోరు. ప్రశాంతంగా ఉంటారు. తల్లిదండ్రుల పైన గౌరవం, మర్యాదలన్నీ ఉంటాయి. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది. సో, తక్కువ వయసులో నేర్చుకోవడం చాలా మంచిది. ఇంకా మంత్రోపదేశం అనేసరికి అది కూడా దానికైతే వయసుతో సంబంధం లేదనిపిస్తది. ఎందుకంటే 8 ఏళ్ళు దాటిపోయిన తర్వాత మంత్రోపదేశం చేసేయడం చాలా మంచిది. అండ్ ఎందుకంటే వాళ్ళకి మెల్లగా అలవాటు చేయాలి కదా! సడెన్‌గా ఒక 15 సంవత్సరాలు వచ్చిన టీనేజ్ వచ్చిన తర్వాత అలవాటు చేయాలంటే అసల ఎవరి వల్ల కాదు. సో, అదొకటి విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటేంటంటే సమాషయనం ఏ వయసులో తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే సమాషయనం ఏ వయసులో తీసుకోవాలి అంటే నన్ను అడిగి ఇది కూడా చెప్పాను కదా! తక్కువలోనే అంటే ఆహ్, ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అని అడిగితే ఆల్రెడీ మనం ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అనే టాపిక్ పైన వీడియోలు చేసాము. ఏ వయసులో తీసుకోవాలి అంటే ఆహ్, దీనికి వయసు కాదండి, నాలెడ్జ్ ఇంపార్టెంట్. మీరు అంటే మీ అందరూ విష్ణువుని ఆరాధిస్తున్నారనుకోండి. మీ పిల్లలు 15 సంవత్సరాల లోపు పిల్లలనుకోండి. సో, వాళ్ళకి ఇంకా మీరందరూ కలిసి ఇంటి మొత్తం విష్ణువే అనుకున్నప్పుడు సమాషయం తీసుకోండి మంచిది. లేదు మేము శివభక్తులం అంటే ఆహ్, శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొందండి. లేదా మన అమ్మవారి భక్తులం అంటే అమ్మవారి బాలా మంత్రం ఉపదేశం పొందండి. అయితే ఈ మంత్రాన్ని ఉపదేశాన్ని పొందండి అని ఎందుకు చెప్తాము అంటే ఒక
డిసిప్లిన్ లైక్ అనమాట. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఉదయాన్నే లేవాలి. ఖచ్చితంగా లేవాలి. ఎందుకంటే అనుష్ఠానం చేయాలి కాబట్టి ఉదయాన్నే లేవాలి. లేస్తాము. తప్పక నచ్చక మొత్తం లేవడం వల్ల మనం సూర్యోదయాన్ని చూస్తాం. ఎన్నో పనులు మనం చాలా బెనిఫిట్స్ పొందుతాం ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల. తర్వాత ఏంటంటే స్నానం చేసే తినాలి. ఈ యొక్క అలవాటు చేసుకుంటే అద్భుతంగా ఉంటదండి. నిజంగా చెప్తున్నాను. నువ్వు సమాషానం తర్వాత ఏంటంటే నా లైఫ్ డిఫరెంట్‌గా అనిపించింది. ఖచ్చితంగా స్నానం చేసే అన్నం తినాలి. అది ఉదయం. అయితే ఉదయం స్నానం చేశామనుకోండి, మధ్యాహ్నం స్నానం చేయకపోయినా అదే డ్యూటీకి ఆఫీస్‌కి వెళ్ళిపోతాం కదా! అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని మనం ప్రసాదంగా తినేయొచ్చు అన్నాన్ని. సో, సాయంత్రం మళ్ళీ ఇంటికి స్నానం చేసి మళ్ళీ స్వామికి ఏదో కొంచెం తిరువారాధన చేసుకొని మళ్ళీ తినేస్తాము. కాబట్టి ఖచ్చితంగా స్నానం చేసి తినడమే అనేది ఒక నియమం పెట్టుకోండి. తర్వాత ఉల్లి, ఎల్లుల్లి కూడా తినము. సో, అది ఇంకా అంటే ఉల్లి, ఎల్లుల్లి కూడా తినకపోతే ఏమవుతదంటే మన కామ కోరికలు తగ్గుతాయి. ఎవరేం చెప్పినా వినాలనిపిస్తది. మనం ట్రైన్ కోడిపుంజులా దూసుకెళ్ళిపోతుంది అంటారు కదా! అలా వెళ్ళకుండా కొంచెం ప్రశాంతంగా, స్థిమితంగా ఉంటారు. ఎవరు చెప్పేది కూడా వినాలనిపిస్తది. మనం కూడా కొంచెం ఆలోచించి మాట్లాడడానికి కూడా ఉపయోగం ఉంటది. అందుకే ఉల్లి, ఎల్లుల్లి కూడా తినొద్దు అని అంటారు. సో, అవసరమైతే ఉల్లి, ఎల్లుల్లి మానేయండి. ఇది ఎవరు సమాషేణం తీసుకోలేని వాళ్ళు. సమాషేణం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉల్లి, ఎల్లి మానేయవలసిందే ఆచార్యులు చెప్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది అదేవిధంగా ఈ ఎవరు తీసుకోవాలి సమాషేణం అంటే నాకు హరి తప్ప ఇంకెవ్వరు మనసులో ఉండట్లేదు. నాకెప్పుడు హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ అనుకుంటున్నాను. లేకపోతే రామ, రామ, రామ అనుకుంటున్నాను. లేకపోతే జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, లేకపోతే ఓం నమో వెంకటేశాయ, లేకపోతే గోవింద, గోవింద ఇలా ఎవరైతే విష్ణునామాన్ని ఎక్కువ చెప్తున్నారో, ఎవరికైతే ఎక్కువ విష్ణు ఆలయాలకు వెళ్ళాలనిపిస్తుందో, ఎవరికైతే విష్ణువుకే ఎక్కువ పూజ చేయాలనిపిస్తుందో, ఎవరికైతే అస్తమాను తిరుమలే ప్రపంచం అనిపిస్తుందో, ఇలా ఎవరికైతే విష్ణువే ప్రపంచం, విష్ణువే నాకు ఎక్కువ ఇష్టం, విష్ణువుకే పూజ చేయాలనిపిస్తుంది, అందరి దేవతలు చేస్తాము కానీ విష్ణువే ఎక్కువ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేయండి. అంటే వెంటనే సమాషాన్ని తీసుకోవద్దు. నేను చెప్పేది కూడా అంతే. ఎందుకంటే సమాషాన్ని తీసుకున్న తర్వాత మిగతా దేవతలు పూజ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మనం విష్ణు ప్రపన్నులు. అంటే విష్ణువుకి దాసులము. విష్ణువుకి మాత్రమే దాస్యం చేయాలి. మిగతా దేవతలకు కాదనమాట. మిగతా దేవతలందరికీ నమస్కారం చేస్తాం. ఇప్పుడు మా ఆచార్యులు వచ్చారనుకోండి, చిన్నజీయర్ స్వామి ఏం చేస్తాం? ఆయన పాదాల మీద పడి నమస్కారం చేస్తాం. అంటే ఎందుకు? మా ఆచార్యులు కాబట్టి. మరి మిగతా దేవతలు కూడా ఆచార్యులు కానీ కొంచెం ఎక్కువే కదా, దేవత పదవుల్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ దేవతలే కదా. సో, అందుకని వాళ్ళకు కూడా నమస్కారం చేస్తాం. వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు విశేషంగా కుటుంబ సభ్యులతో అందరూ కలిసి అవసరమైతే గుడికి వెళ్తాం. లేదంటే మన కుటుంబ సభ్యులు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాము. వాళ్ళ ఇంట్లో పండగ అనుకోండి, ఆ పండగకు సహాయం చేస్తాము. ఇవన్నీ ఉంటాయి. అంటే సమాషయనము అంటే అది చూసే విధానం బట్టి ఉంటదండి. మిగతా దేవతలకు పూజ చేయరు అంటే దాని గురించి ఎందుకు చేయాలి అనే దాని గురించి కూడా నేను ఒక వీడియోలో ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను. సమాషయనం నేను ఎందుకు తీసుకున్నాను అనేది. ఆ సమాషయనం గురించి అని చెప్పేసి ప్లేలిస్ట్‌లో వీడియోలు పెడతాను. అవన్నీ చూడండి. లేకపోతే దీనికి ముందు ఒక 4, 5 వీడియోల ముందునే ఉంటది ఆ వీడియో చూడండి. ఆ సమాషయనం గురించి డీటెయిల్‌గా వివరించాను. కాకపోతే ఏదో విష్ణువు మీద భక్తి కలిగింది నాలాంటోళ్ళు ఇంకోరో సమాషయనం గురించి చెప్పారనుకోండి, వెంటనే సమాషయనం తీసేసుకోకండి. మీకు బాగా ఆలోచించుకోండి. కొంతకాలం విష్ణువుకి మాత్రం ఆరాధన చేయండి. అంటే విష్ణువుకి సంబంధించిన కథలు ఎక్కువ వినండి. లేదంటే ఆచార్యులు చెప్పిన ప్రవచనాలు వినండి. తర్వాత సమాషయనం ఏం చెప్తుంది? అసలు సమాషయనం గురించి మనం ఏం తెలుసుకోవాలి? సమాషయనం యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే అప్పుడు సమాషయనంలో దిగితే బావుంటది. అదేవిధంగా మేము మాంసాహారం మానలేము, ఉల్లి మేము మానలేము అనుకునేవాడు సమాషయనం తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ఉండలేరు. మేము మాంసాహారం పూర్తిగా తినము, ఉల్లి తినము అని ఎవరైతే ఫిక్స్ అవుతారో వాళ్ళు మాత్రమే సమాషయనం తీసుకుంటే చాలా బావుంటది. ఇది మాకు మాంసాహారం అలవాటు లేదండి. ఉల్లి మాత్రం ఉంది. మా ఇంట్లో ఒప్పుకోరు అంటే అది మీరు మాట్లాడుకోండి. తర్వాత మీ అవసరమైతే ఆచార్యులని అడగండి. ఆచార్యులు అయితే తినకపోతే చచ్చిపోతావా అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తాం? కాబట్టి ఉల్లి, ఎల్లుల్లి మానేయండి. ఇంకా సమాషం తీసుకుందాం అనుకుంటున్నాను అని అనుకుంటే ఇప్పటి నుండే నాకు శ్రీలక్ష్మి రామానందాస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. ఆవిడ వీడియోలు చూసినప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. నేను ఒకరి వీడియోలు చూసి కదా ఫాలో అవుతాను. నాకెవరు చెప్తారు? నా చుట్టుపక్కల ఎవ్వరు కూడా సమాషయన పరులు ఎవ్వరూ లేరు. మా కుటుంబంలో గాని, మా ఊర్లో కూడా నేనే ఫస్ట్ సమాషయనం తీసుకున్నదనమాట. కాబట్టి నా సరౌండింగ్స్‌లో ఎవ్వరు కూడా ఈ సమాషయనం తీసుకున్న వాళ్ళు లేరు. సమాషయనం గురించి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. నాకంతా ఆన్‌లైన్‌లో చెప్పడం, వాళ్ళు వీళ్ళు అర్చకులను అడగడం తప్ప, నా వ్యక్తిగతంగా నా ఫ్రెండ్స్ కానీ, మా బంధువులు గానీ, మా ఊర్లో వాళ్ళు గానీ ఎవ్వరూ లేరనమాట. కాబట్టి నేను వీడియోలో చూసి నేర్చుకున్నాను. తర్వాత వీళ్ళని అడిగాననమాట. అంటే మనం గొంతు విప్పి ప్రశ్నిస్తే ఎవరైనా సమాధానం చెప్తారు. సమాధానం దొరికే వరకు మనం పరిగెత్తుతూనే ఉండాలి. మనకేదైనా అవసరం అనుకోండి, డబ్బు అవసరం. అవసరం అయినైతే పరిగెత్తుతాం కదా! అలాగే మనకి ఎక్కడికో ₹1,00,00,000 ఫ్రీగా ఇస్తుందంటే ఎంత దూరం పరిగెత్తుతాం కదా! సేమ్ అలాగే మన ప్రశ్నలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిగెత్తి మన ప్రశ్నలకి ఎక్కడైతే సమాధానం దొరుకుతుందో అంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉంటే అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి ఓపికతో ఉండండి. మీరు సమాచారం తీసుకోవాలనుకుంటే వెంటనే వెళ్ళిపోవద్దు. వెంటనే వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారు. ముందు ప్రాక్టీస్ చేయండి. మాంసాహారం పూర్తిగా నేను మానేయగలనా? ఉల్లి, ఎల్లుల్లి మానేయగలనా? అంటే మెల్లమెల్లగా ఒక్కసారిగా బంద్ చేయొద్దు. ఒక్కసారిగా ఆపేసారనుకోండి సడెన్‌గా బ్రేక్ ఏస్తే ఇలా పడతాం ముందుకి. అలా ఉంటది. అలా కాకుండా మెల్లమెల్లగా డే బై డే అలా తగ్గించుకుంటూ వస్తే ఒక 1 మంత్‌కి లేకపోతే ఒక 2 నెలలకి ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాత బావుంటదనమాట. ఇది సమాషేణం. నాకు హరి తప్ప ఇంకెవ్వరు లేరు. హరియే నాకు ప్రపంచము అన్నప్పుడు మాత్రమే తీసుకోండి. తర్వాత ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకోవద్దు. అంటే
మా మా భర్త వద్దంటున్నాడండి, నేను తీసుకుందాం అనుకుంటున్నాను. లేకపోతే మా భార్య వద్దంటుంది, నేను తీసుకుంటున్నాను. లేకపోతే మా పిల్లలు తీసుకుంటాం అంటున్నారు, మేము వద్దంటున్నాం. ఇలాంటివి ఏం కాదండి. అవన్నీ కూడా మీరు కొంచెం కొంచెం శాంతంగా మాట్లాడుకోండి. నేను చెప్పేదేంటంటే అసలు సమాషాన్ని ఏం చెప్తుంది? అసలు ఎవరైనా సరే ఆ సమాషాన్ని తీసుకున్నోళ్ళు శివుడిని, అమ్మవారిని పూజ చేయరు. అంటే వీళ్ళొక క్రిస్టియన్స్ లాగా బిహేవ్ చేస్తారనుకుంటారు. అది కాదు, అసలు తెలుసుకోమని చెప్తున్నాను కదా! తెలుసుకోండి. తెలుసుకోండి. ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు చాలా డౌట్స్ క్లియర్ అయితాయి. నాకు చాలా క్లియర్ అయ్యాయి కాబట్టి నేను సమాషాన్ని తీసుకున్నాను. మిమ్మల్ని కూడా వెంటనే తీసుకోమని నేను చెప్పట్లేదు కదా! తెలుసుకోమంటున్నాను కదా! తెలుసుకొని అప్పుడు మీకు బాగా నచ్చితేనే తీసుకోండి. లేకపోతే దీంట్లో ఇబ్బంది ఏం లేదు కదా! తీసుకున్న వాళ్ళకి మంత్రోపదేశం చేస్తారు. నారాయణ మంత్రం ఉపదేశం పొందొచ్చు. సో, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఇది ఇవాల్టి వీడియో. మీకు కొన్ని డౌట్లు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో తెలియజేయండి. నేను వాటికి రిప్లై ఇస్తూ వేరే వీడియో చేస్తాను. లేదంటే మీకు ప్రతి ఒక్క కామెంట్‌కి నేను చదువుతాను. రిప్లై అక్కడే ఇచ్చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.